తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలితా ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఈ మధ్య కాలంలో వశీకరణ అనే ఒక పదం విన్నామంటే ఆ వశీకరణ ఇవన్నీ ఏం లేవు, ఇవన్నీ మూఢనమ్మకాలు, ఇట్లాంటి మాటలు ఎక్కువగా వింటున్నాం. కానీ ఈ మధ్య కాలంలోనే రిలీజ్ అయిన ఒక మూవీలో మాత్రం దీనికి సంబంధించిన ఒక విషయాన్ని చాలా క్లియర్గా చూపించడం అయితే జరిగింది. రాజాసాబ్ మూవీలో హీరో వాళ్ళ తాతయ్య ఒక సాధన చేయటము, ఆయన ఇష్టపడ్డ ఒక ఆవిడ కోసము ఒక బావిలోకి దిగి సాధన చేయడము, సాధన చేసిన తర్వాత ఆ విధానం అంతా కూడా చూస్తే మనకు ఆమెను దక్కించుకోవడానికి చేశాడు, చేసింది ఫలించింది, ఆవిడ ఆయనకు దక్కింది, ఇదంతా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఒక అతను, ఒక అబ్బాయి అనుకోండి, ఒక అతను అనుకోండి, ఒక ఆవిడ కోసం చేసిన ఈ ప్రయత్నం ఒక రకంగా ఇప్పుడు మనం వాడుక భాషలో చెప్పాలంటే ఇది వశీకరణం అన్నట్టుగానే అనిపిస్తోంది. అసలు ఇది వశీకరణమా లేదంటే ఏదన్నా సాధన, నిజంగా ఇలాంటివి ఉన్నాయా, అది ఒక సినిమాలో ఒక డ్రామాగా చూపించటం వరకేనా? దాని గురించి అంటే రకరకాల సాధనలు ఉన్నాయండి. ఒకప్పుడు బాగా చేసేవారు, ఇప్పుడంతా వశీకరణగా అంత తీవ్రంగా నేను చూశాను ఆ సినిమా. చూసిన తర్వాత నేను కూడా ఇదేంటి కొత్తగా ఉందని చాలామంది నేను అడిగాను యాక్చువల్గా. అంటే ఆ ఫీల్డ్లో ఉండే వాళ్ళని, అసలు ఏమిటి అది నిజంగా అలా ఉంటుందా అంటే వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పిన విధానం ఏంటంటే అలాగా ఉంటుంది, ఇంకో రకంగా కూడా ఉంటుంది అని. దాని పేరు ఏం పేరు అంటే పాతాళ భూత నాయక. ఈయన చేసింది పాతాళ భూత నాయక సాధన అంటారు దాన్ని. అంటే ఇది క్షుద్రమా అండి? క్షుద్రమే ఒక రకంగా చెప్పాలంటే. అంటే అట్లాంటివి చేయడం వల్ల అవి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి చెప్పాలంటే. పాతాళ భూత నాయక అనేటువంటి సాధన అని చెప్పి నాకు చెప్పడం జరిగింది వాళ్ళు. అంటే నేను అడిగాను అనమాట, ఇట్లాగా అఘోరాల వాళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటండి అసలు ఆ సినిమాలో చూపించారు. నేను చూసి ఆ మూవీ చూస్తే అతను మీరు అన్నట్టుగానే అతని కాళ్ళకి తాడు కట్టేసి దింపుతారు బావి లోపల. బావి లోపలికి దిగి బావి లోపల ఉండి సాధన చేస్తుంటే పక్క నుంచి భూతాలు వస్తాయి ఆయన దగ్గరికి. వచ్చినా సరే అస్సలు ఎక్కడా కూడా కదలకుండా అలాగే చేస్తూ ఉంటాడు. చేసుకున్న తర్వాత కొన్ని సిద్ధులు సంపాదించుకున్న తర్వాత మీరు అన్నట్టుగానే ప్రభాస్ వాళ్ళ నానమ్మ ఎవరైతే ఉంటారో, ఇంకా ప్రభాస్ పుట్టక ముందు స్టోరీ ఇదంతా కూడా, ఆవిడని వశీకరణ చేసుకుని ఆవిడకి ఒక స్వీట్ లాగా ఇచ్చి వశీకరణ చేసుకుని ఆవిడని పెళ్లి చేసుకుని మొత్తం ఆ మెహల్లో ఉన్న ధనాన్ని బంగారాన్ని మొత్తం కొట్టేస్తాడు. ఆ సినిమాలో ఆ స్టోరీ జరిగేది అన్నమాట. అయితే నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే అందులో ఇంకా కొంచెమే చూపించారు. అసలు పాతాళ భూత నాయక అనే సాధన ఎలా చేస్తారు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. నాకైతే బాబోయ్ అనిపించింది. ఒక గుంత తీస్తారట యాక్చువల్గా. అంటే ఈయన బావిలో కానీ గుంత తీస్తారట. గుంత తీసి ఇక్కడ వరకు మనిషి మట్టితో పెట్టేసి మురమురాలు పోస్తారంట ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఒక 5 రకాల నాన్ వెజిటేరియన్స్ వండుతారు. ఇంకా అక్కడ కూర్చొని మంత్రం చేయాలి. అందులోపలే ఉండి మంత్రం చేస్తారంట, సాధన చేస్తారంట. సాధన చేసిన తర్వాత ఒక 4 hours 5 hours సంథింగ్ నైట్ టైం చేస్తారట. అది అంటే నేను విన్నది. చేసిన తర్వాత ఇంకా ఆ వ్యక్తిని మళ్ళీ బయటికి తీస్తారు. బయటికి తీసిన తర్వాత ఇదంతా ఏం చేస్తారు అంటే, నేను అడిగే ఇదంతా ఏం చేస్తారు మరి అంటే, దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ గుంతలో వేసేస్తారు. కానీ నెక్స్ట్ డే మళ్ళీ ఆ గుంత తీస్తే అందులో ఏం కనబడవట, ఈ పదార్థాలు ఏమీ కనబడవట. చూడండి. అయితే నేను అన్నా అది ఏమిటి అసలు పాతాళ భూత నాయక అంటే ఏంటి ఆ సాధన, దానివల్ల ఏమొస్తుందంటే మీరు ఏదనుకుంటే అది అవుతుంది తర్వాత, కానీ దానికి తిక్కరేగిందంటే వీడిని కూడా తినేస్తుంది. ఎందుకు అట్లా? కరెక్ట్, కానీ దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదా. ఇప్పుడు ఈ సాధనలన్నిటికీ కూడా ఉండేటువంటి ఇదేమిటంటే సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే దానికి తగ్గట్టుగా ఉండాలి, దానికి ఏదో ఆహారం ఇస్తూ ఉండాలి, దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి, లేకపోతే వీడి పని అయిపోతుంది. పాతాళ భూత నాయక సాధనలో అందులో చూపించింది పాతాళ భూత నాయక సాధన అని నేను తర్వాత తెలుసుకున్నా. అసలు ఏమిటి అది విచిత్రంగా ఉందనిపించింది నాకు కూడా సినిమాలో చూసినప్పుడు. అలా అనేకమైన సాధనలు ఉన్నాయి. అయితే ఎప్పుడు కూడా మంచి సాధనలు ఉంటాయి, అటువైపు వెళ్ళాలి. అంటే ఏది మనకి దశమహావిద్యలు మంచి సాధనలు, అదేవిధంగా మనకి రకరకాల దేవతా స్వరూపాలు మంచి మంచి సాధనలు ఉంటాయి. ఇప్పుడు ఇందులోనే కొంతమంది కర్ణపిశాచి చేస్తారు. అది కూడా ఏంటంటే చెప్పాలంటే ఆ సాధనలు ఎప్పుడైనా చేయాలనుకుంటే హయ్యర్ లెవెల్ ఎనర్జీ ఒకటి దేవతా స్వరూపం మన దగ్గర ఉండాలి.
అంటే ఏ కాళీయో ఆంజనేయ స్వామో లేకపోతే అమ్మవారితో హయ్యర్ లెవెల్, అంటే ఎంత దగ్గరగా ఉండాలంటే ఎప్పుడు మీ పక్కనే ఉండాలి ఆ ఎనర్జీ. అంటే ముందు ఆ ఉపాసన ఆ దీక్ష ఉపాసన తీసుకొని మీరు ఉండాలా? తీసుకొని మీరు ఉమ్, దాన్ని కంప్లీట్గా ప్రసన్నం చేసుకున్న తర్వాత వీటి జోలికి వెళ్ళాలి. కానీ ఇవేవి చేయకుండా మీరు ఇలా వెళ్తే ఏమవుతుందంటే, ఒక పిల్లవాడు ఒక వీధిలో బోల్డని కుక్కలు ఉన్నాయనుకోండి, ఇంత పిల్లవాడు నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఏంటి పరిస్థితి? అవును. అందులో కొన్ని పిచ్చి కుక్కలు ఉంటే వాడిని తినేస్తాయి. అవును. అట్లాగే తండ్రి ఉన్నాడు అనుకోండి వెనకాతల, తండ్రి ఒక కర్ర పట్టుకొని ఉన్నాడు అనుకోండి, ఏమవ్వదు. ఏమవ్వదు. అట్లాగే భగవత్ స్వరూపం అనేటువంటి శక్తి, హయ్యర్ లెవెల్ శక్తి లేకుండా అలాంటివి చేయకూడదు అని ఈ అఘోరాల వల్ల నాకు చెప్పడం జరిగింది యాక్చువల్గా. ఓహోహో. అంటే నేను అడిగాను, ఏమిటి మరి ఇలాంటివి ఎప్పుడు ఎవరు చేస్తారేంటి? ఎందుకంటే నేనంతా లలిత కదండి, అవునవును. నాదంతా లలిత అమ్మవారి బ్యాచ్ నాదంతా కూడా. ఉమ్, అసలు ఎవరు చేస్తారు ఏంటంటే చెప్పారు అప్పుడు వాళ్ళు, లేదు ఇలాంటివి ఉన్నాయి, ఉమ్, ఇట్లా చేస్తారు. కాకపోతే అంత ఈజీగా ఒక గురువు దగ్గర ఆ మంత్రం పొందడం కూడా అంత సులభం కాదు. కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళని మెప్పించి, వీడు ఉమ్. అనవసరంగా ఈ ఈ యొక్క ఎనర్జీ తీసుకున్న తర్వాత వీడు అనవసరంగా దీనివల్ల ఏమి ఇదైపోవడం అనుకున్నప్పుడు మాత్రమే ఇస్తారు. ఓకే, ఆ ఓకే. గురువు మెచ్చుకొని ఇస్తాడు, అంత ఈజీ కాదు. ఇది ఏ కొన్ని కొన్ని దేవతకు సంబంధించిన భూత సాధన? సాధన అండి, భూత అదంతా సాధన. భూత సాధన. ఉహుహు. భూత సాధనలో చాలా ఉన్నాయి. ఇప్పుడు చెయ్యిలా కట్ అయింది అనుకోండి, వెంటనే అతుక్కుపోతుంది వచ్చి చెయ్యి. ఉహు. చెయ్యి కట్ అయిపోతే మనకి లింగస్వామి, త్రైలింగ స్వామి అని ఒక ఆయన ఉండేవాడు. అవును, కాశీ. ఆయనది కూడా కాశీలో ఉండేవారు, 300 సంవత్సరాలు బతికాడు ఆయన. అవును. ఆయన చెయ్యి ఒక అతను ఇట్లా కట్ చేస్తాడు, ఉమ్, ఆయనకు తెలియని కూడా తెలియదు కనీసం కట్ అయిందని. ఏంటి స్వామి చెయ్యి కట్ అయినా, ఆహా నా చెయ్య అని ఇలా అనుకోగానే మళ్ళీ వచ్చేస్తుంది. అతను ఒకసారి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టాక అతను కాలికోపాసకుడు ఆయన. ఉహు. కాకపోతే వాళ్ళు అన్ని సాధనలు చేసిన వాళ్ళే. వితిన్ కొన్ని నిమిషాల్లో జైలు పైన తిరుగుతూ ఉన్నాడు. మనిషి లోపల చూస్తే తాళం వేసినట్టే ఉంది, లోపల మనిషి లేడు. అట్లా ఏంటంటే మన భారతదేశంలో అనేకమైనటువంటి సాధనలు ఉన్నాయి. అసలు ఎన్ని సాధనలు అంటే ఇంక అడగొద్దు. కానీ ఇప్పుడుండేటువంటి ఈ కలియుగంలో అంత ఓపిక కానీ అంత నిష్టగా చేయడం కానీ, మీకు పొద్దున చేస్తే సాయంత్రం కల్లా సిద్ధించాలనుకుంటారు, ఎక్కడి నుంచి సిద్ధిస్తుంది? అవును. ఆ పొద్దున్న చేస్తే సాయంత్రం వరకు కాన్సన్ట్రేషన్ కూడా చేయలేరు. ఉమ్, కానీ కాన్సన్ట్రేషన్ చేసి గనక చేస్తే, దేవత గనక సిద్ధిస్తే, ఆ దేవత అనుగ్రహంతో మనం ఏదైనా సాధించవచ్చు. కానీ ఇలాంటి భూత సాధనలు మాత్రం హయ్యర్ లెవెల్ ఎనర్జీ మీరు పక్కన పెట్టుకోకుండా కనుక ఎంటర్ అయినట్లయితే ఆ వ్యక్తి అయిపోతాడు. ఇప్పుడు భూతము అంటే దుష్ట శక్తులు, పిశాచాలు పిశాచ అనుకోవచ్చా? పిశాచాలు ఇవేనండి. మరి పిశాచాలకు సంబంధించిన ఈ సాధన చేస్తున్నప్పుడు మనం దేవతా మూర్తులకు సంబంధించి చేసి, ముందు ఆల్రెడీ చేసి ఉండాలి. ఇది చేస్తుంటే అంటే అది ఈ చేయలేం, పవర్స్ అది ఉంటాయి చేస్తుంటే ఇది కాబట్టి చేయలేం. ఎఫెక్ట్ అవ్వకుండా మనని మనం చేసుకోవచ్చు అని. కాపాడుతుంది అనమాట. ఓకే, ఓకే. అంటే ఆల్రెడీ ఒక దేవత మిమ్మల్ని తల్లిగా, అంటే మీరు తన తల్లిగా ఫిక్స్ అయిపోయింది అనుకోండి, తను రక్షిస్తూ ఉంటుంది. అప్పటికి అలాంటి సాధనలో చేస్తున్నప్పుడు ఆ దేవతలు చెప్తుంటారు, వద్దు నీకు ఎందుకు ఇప్పుడు ఇదేం అవసరం ఉందని. ఉమ్, ఉమ్, అయినా సరే లేదు నాకు కావాలంటే సరే నీ ఇష్టం అని చెప్పి వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా ఆ భూతంగాని పిశాచంగా వీళ్ళ దగ్గర రాదు మళ్ళీ. ఉమ్, ఉమ్, అంటే నేను చాలామందిని అడిగాను, మరి మీరు ఇంత హనుమత్ ఉపాసన చేశారు, అమ్మవారి ఉపాసనలు చేశారు, మరి ఈ ఎనర్జీ మీ దగ్గరికి ఎట్లా వస్తుంది అన్నప్పుడు, లేదండి మేము స్వామివారిని వేడుకుంటాం, ఉమ్. ఈ సాధన కూడా నాకు కావాలని. అప్పుడు అతను పర్మిషన్ ఇస్తే కానీ ఆ భూతం అనేటువంటి దగ్గరికి రాదు. ఓహో. అంటే ఒక రకంగా ఈ తిరుగుతున్న భూతాలన్నింటినీ వీళ్ళ పిలుస్తారేమో మంత్రంతో. పిలుస్తారు. పిలిచి ఎందుకు వస్తాయి నేను అదే అడిగే వాళ్ళని. ఉమ్, అంటే అసలు మీ దగ్గరికి ఎందుకు వస్తాయి అవి, మీకు ఎందుకు పనిచేసి పెడతాయంటే వాటిని ఏదైనా ఉద్ధరిస్తామనే భావంతో వస్తాయని చెప్పడం జరిగింది. ఉహు. అంటే కానీ వాటికి నిజంగా జన్మలు ఉద్ధరిస్తారా ఇక్కడ? ఉద్ధరిస్తారు. అంటే ఎలా అంటే ఇప్పుడు వీళ్ళకి ఈ ఈ భూత జన్మ, ఈ పిశాచ జన్మ నుంచి వాటికి కూడా ఇది కావాలి. మీరు కొన్ని విముక్తి. సాధకులు విముక్తి కావాలి. ఆ, కొంతమంది సాధకులు సాధనా మార్గాలకు సంబంధించిన వాళ్ళ హిస్టరీస్లోకి వెళ్తే ఉమ్, కొన్ని పిశాచాలు వచ్చి ఆ జపం చేసేటప్పుడు వచ్చి వేడుకుంటాయి, ఉమ్, మాకు ఆ జప ఫలితాన్ని పోయండి, మా జన్మని ఇప్పటికి ఇక్కడ మేము క్లియర్ చేసుకుంటామని. అలాగే ఎన్నో సోల్స్ని వీళ్ళ యొక్క తపశ్శక్తితోని క్లియర్ చేస్తారు కూడా. ఓహో. అట్లా ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ పిశాచి సాధన అయినా కూడా దీన్ని కూడా పాజిటివ్ గా మార్చుకునే అవకాశం, అంటే చేస్తున్న విధానము క్షుద్రమైనా కూడా క్షుద్రం వేరు, పాజిటివ్ గా పిశాచ సాధనలు మార్చుకోవచ్చు. వేరు, డిఫరెన్స్. చాలా చాలా డిఫరెన్స్ ఉంటాయంట. ఓహో. ఏంటండి క్షుద్రానికి పిశాచానికి క్షుద్రము అనేది డిఫరెన్స్? ఇంకా కంప్లీట్ నెగిటివ్ అండి, ఇంకొంచెం హయ్యర్ లెవెల్ క్షుద్రం అనేటువంటిది. ఓకే, ఓకే. అంటే పిశాచ సాధన ఇంకొంచెం హైయర్ లెవెల్లో, క్షుద్రం లెవెల్లో చేస్తూ ఉంటారు. కాకపోతే నాకు అర్థమైనంత మటుకు లైఫ్లో మీరు దేవతా మార్గం వైపు వెళ్ళడం సేఫ్ ఎప్పుడు కూడా మీకు. అంతే.
అలా కాకుండా ఇంకా చాలా సాధనలు ఉంటాయి అందులో. అంటే దేవతా మార్గం ఉంటూనే చేసేవాళ్ళు ఉంటారు. అది చాలా కంట్రోల్ ఉండాలి. వాళ్ళు చాలా బ్రహ్మచర్యం పాటించాలి. దానికి ఎందుకంటానంటే ఒక్కసారి మీరు ఒక భూత సాధన ఏదైనా చేశారనుకోండి, దానికి ఎప్పుడు ఏదో వర్కప్ చెప్పాలి. వర్క్ కనుక అప్పచెప్పకపోతే వీడిని తినేస్తుంటది. దీనికి సంబంధించి ఏదో స్టోరీ కూడా ఉన్నట్టుంది కదండి, ఏ సినిమా? పిశాచికి సంబంధించి ఏదో పని చేసి పెట్టడం కోసం అని చెప్పి అవునవును. ఏదో స్టోరీ విన్నట్టుగా అవునవును. అనిపిస్తుంది. ఉన్నది. అంటే పిశాచికి ఎప్పుడు ఏదో ఒక పని చెప్పాలి, పని లేకపోతే చెప్పాలి. అది అంటే దానికి ఆహారం, పని చెప్పడం అంటే దానికి ఆహారం అనమాట అది. ఆ, ఆహారం ఇవ్వకపోతే మీరు దాన్ని వశం చేసుకుని వేస్ట్ అయిపోతుంది. ఓకే ఓకే. కాకపోతే ఏంటంటే ఇవాళ రేపు అలా చేసే వాళ్ళ ఇది చాలా తక్కువగా ఉంది. చేసుకుని ఉంటారు, నేను చూసా కదా. ఓకే. తారాపీఠ దగ్గర చూసా, శ్మశానంలో సాధనలు చేసే వాళ్ళు ఉంటారు. కాశీ వెళ్ళా, అక్కడ మీకు ఒకవైపు అక్కడ కాలుతూ ఉంటుంది, ఒకవైపు అక్కడ కూర్చొని సాధన చేసే వాళ్ళు ఉంటారు రాత్రి సమయాల్లో. అవన్నీ పిశాచివా? పిశాచ సాధనలు కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు, తారా సాధనలు. అంటే పిశాచ సాధనలు ఉంటాయండి. అంటే మనం అనుకుంటుంటాం పిశాచం అని, అవి కూడా దేవతను పూజిస్తుంటాయి. అవి కూడా ఈశ్వరుడి దగ్గరికి వచ్చి, ఇప్పుడు మనం చూడండి, మనం అక్షింతలు తీసుకొని పూజ చేసే ముందు ఉచ్చిష్టంతో భూత పిశాచేతి మార్క అని అనుకుంటాం. అంటే ఏమిటి? వెళ్ళిపోండి అని అంటాం. అంటే వెళ్ళిపోండి అంటే దాని అర్థం ఏంటి? అవి కూడా అక్కడ పూజిస్తున్నాయి మా జన్మలు తరింపజేయాలని. అవి వెళ్ళిపోతే మనం పూజ చేసుకుంటాం అంటున్నాం. అంటే మన కంటికి కనిపించకపోయినా మన చుట్టూ అంటే ఎన్నో మనిషి యొక్క తిరుగుతున్నాయని. సోలే, ఇప్పుడు ఈ మనిషిగా ఉన్న వ్యక్తే ఎలాంటి బ్యాడ్ కర్మలు చేస్తే పిశాచ్ అయిపోతాడు. ఎక్కువ బ్యాడ్ కర్మలు చేశాడు అనుకోండి, పిశాచ్ జన్మ వస్తుంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఒకటే సోలు భూతంగానవుతుంది, దెయ్యంగానవుతుంది, పిశాచంగానవుతుంది, ఇంకోటి అవుతుంది. ఇదే సోలు గొప్ప జన్మలైనటువంటి గంధర్వుడు కావచ్చు, అదేవిధంగా దేవతగా మారచ్చు. సూర్య భగవానుడు కూడా ఒకప్పుడు మనుష్యుగా ఉండే సోలే. అంటే మీ యొక్క సాధనని బట్టి ఉన్నతమైనటువంటి వాటిలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క సాధనలు డౌన్ రిలేటెడ్, అంటే కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి సాధన అంటే ఇక్కడ ఎంతసేపు మీరు మంత్రం చదవడమే కాదు, వేరే వాళ్ళని మాటిమాటికి ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి, అదే పనిగా పిశాచ జన్మ వస్తుంది. పిశాచ జన్మ వస్తుంది, పిశాచ బాధలు ఉంటాయి. అంటే ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ పిశాచి జన్మలు అవి ఎత్తి ఆ పిశాచాలు ఎందుకు వీళ్ళకి వశం అవుతాయంటే వీళ్ళు ఏదైనా ఉద్ధరిస్తారేమో అని. ఓకే ఓకే. అట్లా మొత్తానికి అంతా ఏదో చిన్న మెలికి ఎక్కడో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఈ టాపిక్ అంతా కూడా. అంటే ఇదంతా మన మన తత్వం మీద, మనం ఎలా మెదులుకుంటున్నాము, మనం ఎలా సాధన చేస్తున్నాము, మనం దేన్ని పట్టుకున్నాం అనే దాని మీదే మన జీవితం, మన జన్మలు అనేవి ఉద్ధరింపబడతాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. సింపుల్ గా ప్రతిదీ మనం చేస్తున్న ప్రతి కదలికను బట్టి, కర్మ బట్టి, ఆ కర్మ తగ్గట్టుగా జన్మ వస్తూ ఉంటుంది. అందులో పిశాచ జన్మ కూడా ఒకటి. ఒక మంచి మరొక వీడియోలో ఈ పిశాచులు, దయ్యాలు దీని వివరణ కూడా ఇవ్వండి. ఇక్కడికైతే ఈ వివరణ బాగుంది. ఒకే మనిషి అంటే ఎలా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒకే ఆత్మ ఒక వ్యక్తికి అయ్యో ఇది భూతము దెయ్యం అంటాము, అదే ఆత్మ వాళ్ళ వ్యక్తులకు పితృదేవతలకు కనిపిస్తున్నారు. అంటే వాళ్ళకేమో వాళ్ళ సోల్స్, వాళ్ళ కోసం స్వయం పకాలు ఇస్తాం, అన్నీ చేస్తున్నాం. అదే ఇంకొకరికి నెగిటివ్గా కనిపిస్తుంది. ఒకటే సోలు మనకు ఒకలా కనిపిస్తుంది, వాళ్ళ మనుషులకు ఒకలా కనిపిస్తుంది. అదే సోలు సాధనను బట్టి దేవతాగణంలోకి వెళ్ళగలుగుతుంది. అదే సోలు చేసేటువంటి కొన్ని పిచ్చి పనుల వల్ల దీంట్లో కూడా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు ఇట్లా పిశాచిగా మారినా, దయ్యంగా మారినా వాళ్ళకంటూ ఒక శరీరం ఏం లేదు, వాళ్ళ కర్మ వాళ్ళు క్లియర్ చేసుకోవడానికి. మరి ఇప్పుడు అది మనం చేస్తున్న ఈ స్వయంపాక దానాలను బట్టి, లేదంటే మీరు ఇందాక అన్నట్టు ఎవరన్నా దారపోస్తేనే విముక్త, లేదంటే అవి ఆత్మగా అలా ఉండి కూడా ఏదైనా చెయ్యొచ్చా? స్వయంపాకం ఇవ్వడం ద్వారా వాటికి వెళ్తుందండి ఖచ్చితంగా. స్వయంపాకం అనుకోండి, తిలోదకాలు వదలడం అనుకోండి, పింద ప్రధానాలన్నీ వాటికి వెళ్తూ ఉంటాయి. మనకి 1 year, వాటికి 1 day చెప్పాలంటే. ఓకే, అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకే సోల్కి ఇంత శక్తి ఉంటుంది. మీరు పాజిటివ్లో హయ్యర్ లెవెల్కి వెళ్ళగలుగుతారు, మీరు చేసేటువంటి పిచ్చి పిచ్చి కర్మల వల్ల డౌన్ లెవెల్కి వెళ్ళిపోతారు. ఇంకొక విషయం ఏంటంటే, మన కంటికి ఇక్కడ ఒక భూమి ఉంది, ఈ భూమి మీద మనకి ఈ స్టూడియో ఉంది, ఇక్కడ ఒక టేబుల్ ఉంది, ఇదొక డైమెన్షన్. మన కంటికి కనబడకుండా దేవతా సంబంధించిన డైమెన్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. వాళ్ళ దీంట్లో వాళ్ళు తిరుగుతుంటారు, వాళ్ళకి మనం ఏం అడ్డమవ్వం. అలాగే ఇదే దీంట్లో ఇంకో డైమెన్షన్ ఉంటుంది, పిశాచాలు తిరిగే డైమెన్షన్ ఉంటుంది. ఇదే దాంట్లో ఇంకొక భూతాలు తిరిగే డైమెన్షన్ ఉంటుంది, గంధర్వులు తిరిగే డైమెన్షన్స్ ఉంటాయి. డిఫరెంట్ డైమెన్షన్స్లో డిఫరెంట్గా ఉంది. కానీ మనకి ఇంతవరకే శక్తి ఉంది కాబట్టి ఇది మనకి ఇంతవరకే కనిపిస్తూ ఉంటుంది.
మూవీస్ లో చూపిస్తారు కదా, చనిపోయిన వాళ్ళు కొంతమంది వచ్చి అవును. వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కొన్ని అంటే అవును. సందర్భాల్లో గడియల్లో పుట్టిన వాళ్ళకి కనిపిస్తారని చెప్పి కనిపిస్తారని. కనిపించటము, అవును. అవును. అట్లా అవును. అవును. అట్లా జరుగుతుంది అనమాట ఇక్కడ వ్యవహారం అంతా కూడా అవునండి. అనుకోవచ్చు అవును. మనం. అంతే, 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 అంతే. ఓకే. అంటే ఈ సినిమా చూసిన చాలా మందికి డౌట్ వచ్చే ఉంటది. వచ్చే ఉంటుందని చాలా మంది అడిగారు. కొంతమంది క్లియర్ అయ్యి ఉంటది, కొంతమందికి ఈ నన్ను వీడియో చాలా ద్వారా. మంది అడిగాక నాకు దాని గురించి తెలియక నేను వేరే వాళ్ళని అడిగాను నేను అది. నాకు తెలిసేది కాదు యాక్చువల్‌గా. మీరు రీసెర్చ్ లో ఫస్ట్ ఉంటారు కదా. అంటే అసలు అదేమిటి బావిలో ఉండి చేయడం ఏమిటి అని నాకు డౌట్ వచ్చింది. ఉమ్. అప్పుడు వాళ్ళు చెప్పారు దానికి ఒక పేరుంది నాయన అట్లా అంటే కాదని. ఇందులో కూడా రకరకాలుగా అవును. వాళ్ళ కామ్యాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ప్లేస్‌ని కూడా ఎంచుకోవాలేమో. ఇందాక మీరు ఎంచుకోవాలి. అన్నారు అక్కడ కూడా చేస్తారు అని చెప్పి అవునండి. అవును. తారాపీఠలో అట్లా. తారాపీఠలో ఇక్కడ ఈయన చేస్తారు. గుంటలో అవును. చేసినట్టు అన్నారు, ఈయన బావిలో చేశాడు. చేశారు అట్లా అంటే అన్నమాట. ఎవరు ఎంత కఠినంగా చేస్తున్నారో దాని తగ్గ ఫలితం ఉంటుందని వాళ్ళు చూస్ ఉంటుంటది. ఇప్పుడు చేసుకుంటారేమో కొంతమంది మేబీ. చూడండి కొన్ని దేవతా సంబంధించినవి నదిలో ఇక్కడ వరకు పీకల లోతు వరకు ఉండి చేస్తారు మంత్రం. కొన్ని ఆసనాలు వేసి చేస్తారు. అట్లాగా ఒక్కొక్కటి ఇప్పుడు మీకు పాత సినిమాల్లో వెళ్తే గనక బొటన వేల మీద నిలబడి చేస్తుంటాడు. మన అఖండ మూవీలో కూడా ఆయన ఒంటి కాలి పైన ఒంటి కాలు ఉండి మీద చేస్తాడు. అంటే ఏంటి మీ శరీరం అంత దీన్ని తట్టుకుంటూ చేయడం అనమాట. అట్లా ఓకే ఓకే. కానీ ఇప్పుడు ఇవన్నీ లేవంటారా? లేవని నేను అనను, చేసే ఉన్నాయి. కాబట్టి అంత చేసే వాళ్ళ సాధకుల యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఓకే. అంత నిష్టగా అంత కోరికగా ఎలాగైనా సాధించాలనే పట్టుదల లేదు. ఎందుకంటే కలియుగం కదండి, కొంచెం సేపు ఇలా ఉండగానే మనకి ఆలోచనలు అన్నీ తిరుగుతూ ఉంటాయి. అది నమ్మాలి ఫస్ట్. అది నిజంగానే భూతం ఉందా, నిజంగానే చేస్తే సాధన చేస్తే వస్తుందా అనేటువంటిది తెలియదుగా. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.